మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రం వారు పాడటం ఏమిటని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ టీసీఎంఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించినందుకు గర్విస్తున్నట్లుగా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ గీతం విషయంలో గత ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఇది ఎంతో ప్రాచుర్యం పొందిందని గుర్తు చేశారు. అయితే ఈ గీతానికి సంగీతం అందించమని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కోరడం చారిత్రాత్మక తప్పిదమవుతుందని పేర్కొంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, ఉద్యమం ఎందుకు పుట్టిందో కూడా తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే, మన అవకాశాలు మనకే అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. సకల జనుల సహకారంతో అమరవీరుల త్యాగంతో రాష్ట్రం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఈ గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటం ఏమిటని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తే తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందన్నారు. తెలంగాణలోనూ ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారని, కాబట్టి మన తెలంగాణ వారికి అవకాశం ఇచ్చి మన వారికి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది. హిందూ ముస్లిం పేరిట మత రాజకీయాలు చేయడం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన పలు సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, దానికి అనుగుణంగానే పోరాడతామని వివరించారు. దేశంలో కొద్దిమంది తన మిత్రులు మాత్రమే ధనికులుగా, మిగిలిన వాళ్ళంతా పేదవారిగా మిగిలిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని బట్టి ఆరోపించారు. బీజేపీ మరోసారి గెలిస్తే రాజ్యాంగం అంతమవుతుందన్నారు. అప్పుడు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఉండవన్నారు. ద్రవ్యోల్బణం, ధరలు పెరగడమే కాకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తారని తెలిపారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించబోతుందని బట్టి ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. 10 ఏళ్లలో విద్యార్థులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల్ని కేటీఆర్ కలవలేదన్నారు. జీవో 46ను తీసుకువచ్చినప్పుడు తాము జీవో 46ను వ్యతిరేకించామని తెలిపారు. ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా, ఎక్కడ విద్యార్థుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, వెటకారంగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని, యువకులని, నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలి, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అయిందని అనేక సందర్భాల్లో ముర్ర పెట్టుకున్నా, విద్యార్థులు దాని గురించి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి వెళ్ళినా ఒక్కరోజు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారు అందుబాటులో లేకుండే. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి లాంగ్ జంప్ సమస్యలున్నా, సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా, హారిజాంటల్ వర్టికల్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు నియమించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకొని అనేక మంది నిరుద్యోగులని జీవితాల్ని పొట్టన పెట్టుకున్న ఘనత కల్వకుంట్ల తారక రామారావు గారి బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అవన్నిటినీ పక్కన పెట్టి ఏదైతే జియో 46ని తీసుకొని వచ్చి జియో 46ని ఉద్దేశపూర్వకంగా, ఏదైతే మెరిట్ ప్రకారంగా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వీక్గా ఉన్న కొన్ని జిల్లాల్లో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయాలని చెప్పి ఆ జియోని తీసుకొచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇది మెరిట్ ప్రకారంగా వస్తలేదు, ఇబ్బంది జరుగుతుంది, ఈ జియో 46 పైన ఆలోచించాలి, పునరాలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పి వారికి అనేక సందర్భాల్లో నేను, అనేక విద్యార్థి సంఘాలు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఏ రోజు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలే. ఆ రిప్రజెంటేషన్స్ని కూడా ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా ఆ విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినారు. జాబ్ క్యాలెండర్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అనేక మోసాలు జరుగుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 కింద 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కొత్త నోటిఫికేషన్ అంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 5089 పోస్టులతో టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాల మాట తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు 6 నెలలు అయినా 4,000 ఉద్యోగ భృతి హామీ ఇవ్వలేదని బట్టి విక్రమార్క పచ్చి అబద్ధాలు చెప్పారు అని కేటీఆర్ మండిపడ్డారు. తమను గెలిపిస్తే ప్రజల సమస్యలపై పోరాడతానని నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తానని తెలిపారు. విద్యావంతులు, మేధావులు భవిష్యత్ గురించి ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. విద్యావంతులు, మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోయేటువంటి వాళ్ళందరూ కూడా ఈ 12 రోజుల పాటు జరిగినటువంటి ప్రచారాన్ని గమనించారు. 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నంగా 34 నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభను నిర్వహించడం జరిగింది. దాంట్లో 30 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల సభలో నేను స్వయంగా పాల్గొన్నాను. మా అధినాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అగ్రనేత అయినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నిక కోసం పనిచేయడం జరిగింది. మీ ముందే ఉన్నారు. వివిధ నియోజకవర్గాల నుండి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, ఇన్ఛార్జీలు కూడా మన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు అడగంటిపోతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్య నేపథ్యంలో బాధతో మాట్లాడుతున్నామని తెలిపారు. 10 రోజుల ముందే డీజీపీకి నాగర్ కర్నూల్లో ఉన్న పరిస్థితుల గురించి వివరించిన ఈ హత్య జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు శ్రీధర్ రెడ్డి హత్యకు సంబంధించి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో రోజు రోజుకు శాంతి భద్రత పరిస్థితి అడుగంటిపోతున్నది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండగా ఉన్నారని బలంతో, ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు, అల్లరి ముక్కలు రోజు రోజుకు పెట్టరేగిపోతున్నారు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు రాయలసీమ ఏ విధంగా అయితే ఫ్యాక్షన్ జోన్గా ఉండనో ఆ విధంగా కొల్లాపూరు ప్రాంతం, అచ్చంపేట ప్రాంతం, నాగర్ కర్నూలు ప్రాంతం ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన 10 రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి, చిన్నంబావి మండలంలో జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రే సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి. ఒక ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే 24 గంటలు నిందితుని పట్టుకోగలగాలి. లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం 4 దిశలా పోవాలి, పోయి పట్టుకురావాలి. కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి. సివిల్ సప్లై శాఖలో అవకతవకలపై ముఖ్యమంత్రికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం చెప్పలేక దాటేస్తున్నారని లేఖలో వివరించారు. తాను అనేక ఆరోపణలు చేశానని, ఒక్కదానికి సమాధానం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రి సమాధానం చెప్పలేక అధికారులు కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించారని ఆయన విమర్శించారు. తనపై హుజూర్ నగర్లో పోలీస్ కేసు పెట్టించారని తెలిపారు. తాను ఆధారాలతో సహా అవినీతిని బయట పెట్టినా మంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని అన్నారు. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నారని లేఖలో 18 ప్రశ్నలను సంధించామన్నారు. రన్నింగ్లో లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నేను అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేకపోయారు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులతోటి ఒకరిద్దరితోటి ప్రెస్ నోట్లు పెట్టేయడము,
లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారో ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారాలతో సహా నేను నిరూపించి ఆధారాలతో సహా నేను బయటపెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పకపోగా ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లడానికి కొంతమంది నాయకులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడమో పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప వారు ఎందుకు సమాధానం చెప్తలేరో నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. మరి ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ, కరెస్పాండెన్స్ కానీ, జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటేస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. పటాన్ చెరువులో ఇస్నాపూర్ గ్రామంలో ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం దంపతులకు 33వ పెళ్లి రోజు సందర్భంగా మహిళా గ్రూప్ సంఘం సభ్యులు, అంగన్వాడీ టీచర్లు వేడుకలు జరిపారు. అనంతరం దంపతులతో కేక్ కట్ చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడికి వచ్చిన మహిళా సంఘం సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, యువకులకు, మా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలని బాలమణి శ్రీశైలం దంపతులు తెలిపారు. మా 33వ పెళ్లి రోజు వార్షికోత్సవం జరుపుతూ మాకు శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు నిన్ను నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరారు. కులమతాలకు అతీతంగా ఇస్నాపూర్ గ్రామ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నానని అన్నారు. ఈ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సిఏ పద్మ, అంగన్వాడీ టీచర్ రూప, సునీత, సురేఖ, సంతోషి, ఆశా వర్కర్లు శ్రీలత, లక్ష్మి, మహిళా గ్రూప్ సభ్యులు వరలక్ష్మి, జ్యోతి, సరిత తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా మా యొక్క 33వ పెళ్లి రోజు వార్షికోత్సవాలు మాకు ఘనంగా వీళ్ళంతా సన్మానం చేసి ఆ యొక్క పెళ్లి రోజు సందర్భంగా మహిళలందరూ గురించి మంచి మనసుతో వారు మాకు సన్మానం చేసి వారి దీవెనలు మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క దీవెనలు మరి మా జీవితకాలం ఉండాలని మిమ్మల్ని అందరినీ మరోసారి తెలుపుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ మరి యూత్ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా యువకులకు, గ్రామ ప్రజలకు, మరి కార్మివాసులకు ఎంతోమంది వచ్చి మాకు నిన్న ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరూ ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని. గత 5 సంవత్సరాల నుండి మన రోడ్లు కానీ, టెంపుల్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచి చాలా బాగా చేశారు. మళ్ళీ ప్రతి ఒక్క మహిళకు తన సొంత ఇంట్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని దేవుళ్ళలాగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు. మా అమ్మాయి కూడా స్పాట్లో 8 లక్షలు డబ్బులు ఫీజు కట్టేసి యూట్యూబ్ పంపించారు. అంటే ఒక ఇంటికి ఒక తండ్రిలాగా ఉంటున్నారు. ఈ విలేజ్కి మొత్తం తండ్రిలాగా ఉంటున్నారు కాబట్టి తండ్రి సర్పంచ్గా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణము గడ్డల శ్రీశైలం గారు. నగరంలో నిర్మాణంలో ఉన్న విరించి ఆసుపత్రి స్థలంలో భారీ ప్రహారీ గోడ కుప్పకూలింది. దీంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ భవనానికి సంబంధించిన భారీ ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. దీంతో స్థానికంగా విద్యుత్ సేవలు నిలిచిపోవడంతో స్థానికులు జీహెచ్ఎంసీకి సమాచారం అందించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనుక వైపు ఉన్న 835 గజాల స్థలంలో ఆసుపత్రి కోసం భారీ సెల్లార్ను తవ్వారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరికి తెలియకుండా సంబంధిత నిర్మాణదారులు గ్రీన్ కర్టెన్ కట్టి దాచేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు గమనించి విషయాన్ని పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. బంజారాహిల్స్లోని కొమరం భీం భవనంలో మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణా తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందని, కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, నాలాలు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు. సిపిఐ పార్టీ హయత్నగర్ మండలం కార్యదర్శి సామిడి శేఖర్ ఆధ్వర్యంలో గుడుసుకట్టు చెరువుల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాలు కాలువలు, కబ్జాకు గురవుతున్న స్థలాలను రవీంద్రాచారి పరిరక్షణలో సందర్శించారు. కప్పల చెరువు నుండి సాహెబ్ నగర్ కుంటతో పాటు బాతుల చెరువుకు వచ్చే నాలాను రియల్ ఎస్టేట్ వ్యాపారులు చదును చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, అదే కాకుండా బాతుల చెరువు నుండి అబ్దుల్లాపూర్ చెరువుకు పోయే నాలా కూడా కబ్జాకు గురైందని రవీంద్రాచారి అన్నారు. కోట్ల విలువ చేసే భూమిని కబ్జా అవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు డిప్యూటీ కలెక్టర్తో కానీ సర్వే చేయించి నాలాను, ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి రమావత్ సక్రు, ఏఐటియుసి మండల అధ్యక్షులు గోల్కొండ నాగరాజు, పార్టీ శ్రేణులు శ్రీధర్ రెడ్డి, రాములు, ముత్తయ్య, వీరస్వామితో పాటు ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మన హైత్నగర్ సర్కిల్ ప్రాంతంలో సాహెబ్ నగర్ అనే విలేజ్లో కప్పల చెరువు ఉన్నది. ఆ కప్పల చెరువు నుండి మరి అదేవిధంగా సాహెబ్ నగర్ కుంట నుండి ఇక్కడి నుంచి పెద్దంబర్పేట చెరువు పోయేటువంటి నాలా మొత్తం కూడా నాలా లేకుండా చెరువులు నిండి నిజంగా చెరువులో వచ్చినటువంటి నీరును, వరద నీరును మరి నాలా గుంట వెళ్ళిపోయి ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మొత్తం ఈ నాలాను మొత్తం కూడా పూడ్చివేసి కొత్త కన్స్ట్రక్షన్లు, షటర్లు వేసి షాపింగ్ సంబంధించిన కమర్షియల్ బిట్లుగా మరి ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జాలు చేసి వాడుకుంటా ఉంటే ఈ ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ సర్వే నెంబర్ మేము నిలబడ్డటువంటి సర్వే నెంబరు 191. ఈ 191 దాదాపు ఎకరం 9 గుంటలు ఉంటుంది. ఈ ఎకరం 9 గత పోయిన సంవత్సరం మేము ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంగా దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేసి, విజిట్ చేసి అధికారులకు మెమోరాండం ఇస్తే చలనం మరి వచ్చి మరి ఫినిషింగ్ మున్సిపల్ అధికారులు ఫినిషింగ్ చేసినారు జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ ఆ ఫినిషింగ్ కూడా తీసేసి లక్ష్మీప్రియ కాలనీ, ఆ లక్ష్మీ ప్రైవేట్ వాళ్ళు వెంచర్ చేసి బిల్డర్లు అమ్ముకునేటువంటి ఒక ప్రైవేట్ వెంచర్కు ఈ ప్రభుత్వ భూమిలాగా ఏ అనుమతి లేకుండా దారి చేసుకొని బాధాపుతో వాళ్ళు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రోడ్లకు. రాష్ట్రంలో ఉన్న బోధన ఆసుపత్రికి ఒకే చోట 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోటిలోని డిఎంఈ కార్యాలయంలో డిఎంఈని వైద్యులు కలిసి ఏళ్లుగా పాతుకుపోయిన వైద్యులను బదిలీ చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. కొందరు వైద్యులు అసోసియేషన్ ముసుగులు బదిలీ కావాల్సిన వైద్యులు బదిలీ కాకుండా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారని, వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోయాయన్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం వైద్యుల బదిలీలను వెంటనే ప్రారంభించాలని
వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై శాఖ మంత్రి హెల్త్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లుగా వారు తెలిపారు. ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరగడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. వెంటనే గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో నెంబర్ 48ని రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్లు క్లియర్గా ఇస్తాము, రూపొందిస్తున్నాము ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ అని చెప్పడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ రూపొందించే భాగంగానే ఈరోజు మేము డిఎంఈ గారిని కలిసి అర్థించడం జరిగింది. ఏదంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్గా జరగాలి. గతంలో దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు జీవో నెంబర్ 48 అంటే గాంధీ, ఉస్మానియా, కేఎంసి, నిజామాబాద్ వైద్య కళాశాలలు మినహా మిగతా కళాశాలలు ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ. విత్ దిస్ వీ నో దట్ ట్రాన్స్ఫర్స్ అనేవి అవుతాయి మాకు. బట్ ఎట్లా అవుతున్నాయంటే ట్రాన్స్ఫర్స్ పెరిఫరల్ కాలేజ్లో చేరితే మాకు సెంటర్లో వచ్చే పరిస్థితి లేకుండా ఇప్పుడు 6 years నుంచి లేవు ట్రాన్స్ఫర్స్. ఇది ముందు తెచ్చాము డిఎంఈకు. అండ్ డిఎంఈ మేడం చాలా పాజిటివ్గా మమ్మల్ని రిసీవ్ చేసి మాకు అష్యూర్ చేశారు. మేడం కూడా ఈ ట్రాన్స్ఫర్లో ఉన్న లూప్ హోల్స్ తెలుసు. ఇప్పుడు స్పౌస్ ఫ్యాక్టర్ అది ఇది పెట్టుకొని రిపీటెడ్గా సెంటర్లో ఉండేవాళ్ళు ఇక్కడే